మండల కేంద్రం సభవరంలో 80వ భారతీయ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సభవరం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్హెచ్ఓ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామచంద్రరావు జాతీయ పతాకం ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఎంపీపీ సూర్యకుమారి రామానాయుడు జాతీయ జెండా ఎగురవేసి విద్యార్థుల గౌరవ వందనం స్వీకరించారు. తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో తహసీల్దార్ అరుణ్ చంద్ర జాతీయ పతాకం ఆవిష్కరించగా పోలీసులు గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చారు. విద్యార్థులు భారతీయ జాతీయ గీతాలను ఆలపించారు. పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామచంద్రరావు మాట్లాడుతూ 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటులో ప్రారంభమైన భారత స్వాతంత్ర్య ఉద్యమం గురించి వివరించారు. ఎంపీపీ సూర్యకుమారి, ఎంపీడీఓ పద్మజులు మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో అసువులు బాసిన మహనీయుల గురించి వివరించారు. ఈ మహనీయుల ప్రాణత్యాగంతో ఏర్పడిన స్వాతంత్ర్యంతో వచ్చి 80 ఏళ్లు భారతదేశంలో సాధించిన ప్రగతి, సాంకేతిక పరిజ్ఞానంతో వచ్చిన పరిశ్రమలు, భవిష్యత్ తరాలకు కలిగే ప్రయోజనాల గురించి మాట్లాడారు. చిన్నారులకు మిఠాయిలు పంపిణీ చేశారు. రైల్వే వ్యవస్థ 1853లో తర్వాత అయితే మన సాంప్రదాయాలకి, మన విధానాలకి, మన నాగరికతకి, సంస్కృతికి కొంత వ్యతిరేకంగా పరిపాలన జరుగుతుంది అనేసి ఉద్దేశంతో అధికార మార్పిడి కావాలని మన పోరాటం చేస్తే 1885 నుంచి 1947 వరకు సహాయ నిరాకరణ ఉద్యమం, దండి ఉప్పు సత్యాగ్రహం, పన్నుల నిరాకరణతో ముఖ్యంగా వచ్చింది. దీంట్లో ఎక్కడ కూడా ఈ ఊరిలో ఎక్కడ కూడా హింస అనేదానికి భావం లేకుండా ఉద్యమం చేసి ప్రే అండ్ పిటిషన్ మహారాజశ్రేణి మనకు ప్రార్థన కదండి. స్వతంత్ర దినోత్సవ